నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం అత్యంత సురక్షితమైన, స్థిరమైన పాసివ్ ఆదాయాన్ని ఇచ్చే ఒక ప్రభుత్వ పథకం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, షార్ట్గా POMIS అంటారు. అసలు ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుంది, మన కష్టార్జితాన్ని ఎలా సేఫ్గా ఉంచుతుందో స్పష్టంగా, చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. అసలు నెలవారీ ఆదాయం ఎందుకు అవసరం. 2. డిపాజిట్ పరిమితులు. 3. వడ్డీ రేట్లు చెల్లింపులు. 4. మధ్యలోనే డబ్బులు తీసుకోవాలంటే రూల్స్ ఏంటి. మరియు 5. ఖాతా తెరవడానికి కావలసిన డాక్యుమెంట్లు. మొదటి భాగం, నెలవారీ ఆదాయం యొక్క అవసరం. అసలు మన కష్టార్జితాన్ని ఎలాంటి రిస్కు లేకుండా సురక్షితంగా ఉంచుతూనే ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందడం ఎలా? బహుశా ప్రతి ఇంట్లోనూ ఎదురయ్యే అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే కదా. పిల్లల కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, లేదా రెగ్యులర్ ఇంటి ఖర్చులు, ఇలా ప్రతి నెల మనకు ఎన్నో అవసరాలుంటాయి. అలాంటప్పుడు అసలు డబ్బు సేఫ్గా ఉంటూ నెల రాబడి రావడం ఎలా సాధ్యం? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సరిగ్గా ఇక్కడే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రభుత్వ మద్దతున్న పథకం. అంటే ఇందులో పెట్టిన పెట్టుబడికి 100% భద్రత అన్నమాట. 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉన్న ఈ స్కీమ్ ద్వారా మార్కెట్ ఒడిదుడుకులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని అందుకోవచ్చు. మరి ఈ స్కీమ్ అసలు ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్ అండి. మొదట మన దగ్గర ఉన్న ఒకే మొత్తాన్ని, అంటే లంసంను ఇందులో డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ప్రతి నెల ఆ సొమ్ముపై వచ్చే వడ్డీ మన ఖాతాలో పడుతూ ఉంటుంది. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల వ్యవధి పూర్తయ్యే వరకు మన అసలు డబ్బు అత్యంత సురక్షితంగా అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. రెండవ భాగం, ఖాతా డిపాజిట్ పరిమితులను అర్థం చేసుకోవడం. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే, మనం ఏ రకమైన ఖాతా తెరుస్తున్నాం అనేదాన్ని బట్టి డిపాజిట్ పరిమితులు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకరు మాత్రమే సింగిల్ అకౌంట్ తెరిస్తే గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం. అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా 3 వ్యక్తులు కలిసి 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ లిమిట్స్ అర్థం చేసుకోవడం చాలా కీలకం. మూడో భాగం, వడ్డీ రేట్లు మరియు చెల్లింపులు. ప్రస్తుతం ఈ స్కీమ్ అందిస్తున్న వడ్డీ రేటు 7.4%. వినడానికి చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది. ఈ వడ్డీ రేటు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రతి 3 నెలలకొకసారి, అంటే ప్రతి త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అవసరాన్ని బట్టి వాటిలో మార్పులు కూడా చేయవచ్చు. సరే, వడ్డీ వస్తుంది, కానీ దాన్ని ఎలా తీసుకోవాలి? దానికి ఒక చిన్న రూల్ ఉంది. పెట్టుబడిదారులకు తప్పనిసరిగా పోస్టాఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్, అంటే పొదుపు ఖాతా ఉండాలి. ఎందుకంటే ప్రతి నెల మనకు వచ్చే వడ్డీ నేరుగా ఆ సేవింగ్స్ అకౌంట్కి ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి ఆ ఖాతా ఉండటం మస్ట్ అన్నమాట. నాల్గవ భాగం, ముందస్తు ఉపసంహరణ నియమాలు. అత్యధిక భద్రతనిచ్చే స్కీములలో కొన్ని కఠినమైన రూల్స్ కూడా ఉంటాయి. ఈ స్కీమ్లో కూడా అంతే. ఖాతా తెరిచిన మొదటి 1 సంవత్సరం పాటు అసలు డబ్బును వెనక్కి తీయడానికి అస్సలు కుదరదు. ఒకవేళ అత్యవసరమై 1 నుండి 3 సంవత్సరాల మధ్యలో డబ్బు డ్రా చేస్తే డిపాజిట్ చేసిన అసలు డబ్బులో 2% పెనాల్టీగా కట్ చేస్తారు. అదే 3 నుండి 5 సంవత్సరాల మధ్య అయితే 1% పెనాల్టీ చెల్లించక తప్పదు. ఈ పెనాల్టీల వల్ల నిజంగా మన డబ్బుపై పడే ప్రభావం ఏంటో ఒక చిన్న ఉదాహరణ ద్వారా సింపుల్గా చూద్దాం. ఒక 10 లక్షలు డిపాజిట్ చేసాం అనుకుందాం. 1 నుండి 3 సంవత్సరాల మధ్య డబ్బు వెనక్కి తీస్తే 2%, అంటే 20,000 రూపాయలు కోల్పోతాం. మన చేతికి 9,80,000 వస్తాయి. అదే 3 నుండి 5 సంవత్సరాల మధ్య అయితే 1%, అంటే 10,000 కట్ అయి 9,90,000 తిరిగి వస్తాయి. ముందస్తు ఉపసంహరణ వల్ల ఎంత నష్టం వస్తుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ కఠినమైన 1 సంవత్సర లాకిన్ నిబంధనకు ఒకే ఒక్క మినహాయింపు ఉంది. ఒకవేళ ఖాతాదారుడు దురదృష్టవశాత్తు మొదటి సంవత్సరంలోనే మరణిస్తే అప్పుడు ఆ లాకిన్ నిబంధన వర్తించదు. ఆ ఖాతాలోని పూర్తి మొత్తాన్ని ఎలాంటి పెనాల్టీ లేకుండా వెంటనే వారు సూచించిన నామినీకి అందజేస్తారు. 5వ భాగం, అవసరమైన పత్రాలు మరియు తదుపరి దశలు. మరి ఈ ఖాతాను ఓపెన్ చేయడం ఎలా? చాలా సులువు.
నేరుగా దగ్గర్లోని పోస్టాఫీస్కు వెళ్లడమే. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ పట్టుకెళ్ళాలి. అంతేకాదు, ఆ నెలవారీ వడ్డీ ఆటోమేటిక్గా పడటానికి ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒక పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాను కూడా అక్కడే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఈ మూల సమాచారం సూచిస్తున్నట్లుగా ఒకవేళ ఫైనాన్స్, బిజినెస్ లేదా వ్యవసాయం గురించి మరింత ప్రాక్టికల్గా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఫ్రీడమ్ యాప్ లాంటి ప్లాట్ఫామ్లు కేవలం 399 రూపాయలకే అద్భుతమైన కోర్సులను అందిస్తున్నాయి. ఆర్థిక విషయాలపై పట్టు సాధించడానికి ఇదొక చక్కటి ఆప్షన్. ఇక అసలు విషయానికి వస్తే, ఒక కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి రిస్క్ లేని ఇలాంటి ఆదాయ మార్గాలను ఎంచుకోవడం వల్ల కుటుంబ ఆర్థిక పునాది చాలా బలంగా మారుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు ఏమాత్రం రిస్కు లేని 100% ప్రభుత్వ గ్యారంటీ ఉన్న 7.4% రాబడి, మరోవైపు 5 సంవత్సరాల పాటు డబ్బును తీయకుండా ఆపే కఠినమైన లాకిన్ రూల్స్. ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఆ ప్రభుత్వ భద్రత కోసం మన కష్టార్జితాన్ని లాక్ చేయడం సరైన నిర్ణయమేనా? ఈ ఆలోచనతోనే ఇవాల్టి విశ్లేషణను ముగిస్తున్నాం. మీ సమయానికి ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.